అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 10వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరగబోయే ఒక చిన్న సంఘటన మీ యొక్క జీవితాన్ని ఊహించినటువంటి దిశలో మార్చే అవకాశాన్ని కలిగిస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన మంచి అవకాశం కూడా చేతులారా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పబోయే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరచడంలో సహాయపడతాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు అందించే రోజు. శుక్రగ్రహ అనుగ్రహంతో పాటు గురుగ్రహ కటాక్షం కూడా కొంతమేర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోయింది. మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే రోజు కూడా అవుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ముందుకు కదలడం కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే కొన్ని శుభ సూచనలు కనిపిస్తాయి. రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తొందరపడి కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలను కోరుకుంటూ కొందరు మీ వద్దకు రావచ్చు. మీరు ఇచ్చే సలహాలు వారికి మాత్రమే కాకుండా మీకు కూడా మంచి పేరును తీసుకువస్తాయి. ఇటీవల మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క సహాయమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. అదేవిధంగా ఆర్థిక విషయాలలో రేపు ఆశాజనకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పు ఇచ్చేటువంటి వారు తిరిగి చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బును అనవసరమైనటువంటి ఖర్చులకు వినియోగించుకున్నా పొదుపు చేయటం చాలా మంచిది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం అనే చెప్పవచ్చు. మీరు గతంలో చేసినటువంటి పనికి ఇప్పుడు మంచి ఫలితం గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి అనుకూలత ఏర్పడుతుంది. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకోకుండా పాద స్నేహితుల నుంచి శుభవార్తను అందుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి మళ్ళీ వ్యక్తి జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రేపు మీకు ఆత్మవిశ్వాసం గతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మే స్వభావాన్ని కొంత తగ్గించుకోవాలి. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవద్దు. అదేవిధంగా వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు తెలివిగా వ్యవహరించడం వలన వాటిని అధిగమిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం కూడా రావచ్చు. ఇది మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు చిగురించే రోజుగా మారుతుంది. భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగితే ఎన్నో మంచి మార్పులకు జీవితంలో చోటు చేసుకుంటాయి. మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు చిగురించే రోజు. భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగితే ఎన్నో మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఆశాజనకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే రేపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొంతకాలంగా రావాల్సినటువంటి బాకీలు కూడా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు
షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా ప్రతి విషయములో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గతంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ యొక్క ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు వచ్చినా వాటిని పెద్దగా తీసుకోకుండా ప్రేమతో మాట్లాడితే అన్ని సర్దుమణుగుతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి రోజు. మీ యొక్క భావాలను వ్యక్తపరచగలుగుతారు. స్నేహితుల ద్వారా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. అవకాశం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మార్చే స్థాయిలో కూడా ఉంటుంది. అందుకే చిన్న చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సాయంత్రం సమయంలో ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని కూడా నింపుతుంది. కొందరికి బంధువుల ఇంటి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరికొందరికి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు.